మనతో పాటు శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. ఓకే రైట్. శ్రీహరి గారు, వాస్తవం విన్నారు కదా, అసలు ఓవరాల్గా గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కార్డుకి భిన్నమైన తేడా ఏంది, వ్యత్యాసం అంటే రామచంద్ర గారు చెప్పారు, అప్పట్లో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, మేము సన్న బియ్యం ఇస్తున్నాము, అందుకే రేషన్ కార్డు లబ్ధిదారుడు ఆత్మగౌరవంగా బతకొచ్చు. ఇదొక దానికి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి చెప్పిన సారాంశం అదే అంటా ఉన్నారు. సరే, మోదీ ఫోటో పెట్టడమా లేదా అనేది సరే, దానికి సంబంధించినటువంటి మీ పార్టీ సంబంధం లేదు కాబట్టి ఓవరాల్గా ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీద మీ పార్టీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా మోడీ ఫోటో పెట్టడం అనేది తప్ప ఒప్ప, అసలు ఫోటోలో మీ అభిప్రాయం ఏంటి? రేషన్ కార్డు అనే సిస్టమ్ ఇండియాలో భారత రాజ్యాంగబద్ధంగా ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇవి ఆహార భద్రతకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ కానీ ఈ దేశం మొత్తంలో ఆహార భద్రతకు సంబంధించిన విషయము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నమాట నిజం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంబంధించి బాధ్యత వహించి ఒకనాడు 3 రూపాయలకు లేదా 6 రూపాయల కిలో బియ్యం ఉన్నాడు, 2 రూపాయల కిలో బియ్యం సప్లై చేసిన మాట నిజం. అది మొన్నటిదాకా కూడా అది రాష్ట్ర ప్రభుత్వాలు ముందుని కొనసాగిస్తున్నాయి. ఎక్కడ కూడా ఎవరు ఫోటో పెట్టుకోవడం కోసం ఈ ఫోటోల పిచ్చి, ఈ ప్రచార పటాటోపం పిచ్చి అయితే వీళ్ళ పీక్ స్టేజ్ పోయింది. ఇప్పుడు ఇద్దరిది కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కొత్తగా ఇప్పుడు చేయడానికి ఏం లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు. 34 నెలలు గడిచింది ఇప్పటికీ. ఈ తెలంగాణ ప్రజలకి ఏదో అనేక ఆశలు చెప్పి 420 హామీలు చెప్పి 6 గ్యారంటీలు చూపెట్టి అధికారంలోకి వచ్చి ఏ 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీని కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి 420 హామీలలో ఏది చేయలేదు. ఈ రేషన్ కార్డు కొన్ని అదనంగా ఇచ్చిన మాట నిజం. గతంలో ఇంకోటి ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తగా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని మా రామచంద్రన్ చెప్పిండు. వాళ్ళ అసెంబ్లీలోనే సమావేశంలోనే పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇచ్చారు, కానీ సరిపోయని ఇవ్వలేదు, కొత్త సభ్యులకు ఇవ్వలేదు, మేము అదనంగా ఇచ్చినామని చెప్తున్నారు. కానీ అదనంగా కార్డులు ఇచ్చినంత మాత్రాన ఈ ఫోటోలో పిచ్చేందో అర్థమైనది. పిచ్చి ఎంత స్టేజ్ పోయిందంటే వీళ్ళకు ఆ కాంపిటీషన్ ఉంది కదా. ఇంతకుముందు మా బీజేపీ మిత్రుడు చెప్పినట్టుగా హెవీ కాంపిటీషన్ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఎవరిది ఏంది అని. దాంట్లో ఇప్పుడు ఏంటంటే ముగ్గురు ఫోటోలు పెట్టడం, ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టమంటే వెంటనే మళ్ళీ డిప్యూటీ సీఎం ఫోటో కంపల్సరీ ఉండాలి, లేదు సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి ఫోటో ఉండాలంట. ఈ ఈ ఆధిపత్య దాంట్లో ఈ ఫోటోలో ప్రచార పటాటోపం పిచ్చిలో ఇదంతా గందరగోళం చేస్తున్నారు. అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటుండే. రేషన్ కార్డు సిస్టమ్ అనేది మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటాయి, కానీ ఈ నాయకుల ఫోటోలు పిచ్చేందో. గతంలో వాళ్ళ కేంద్ర మంత్రి కూడా వచ్చి ఇక్కడ మా ఈ బియ్యం ఇలా మా ప్రధానమంత్రి ఫోటో లేదన్నారు. ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతారు. ఈ ప్రోటోకాల్ విషయంలో బీజేపీ వాళ్ళు కూడా మొన్న మా దగ్గర కుమ్రవెల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయింది. కలెక్టర్ గారికి ప్రోటోకాల్ ఇవ్వలేదు. కలెక్టర్ గారే ఇది ఏంటి అసలు, ఇది ఒక పార్టీ కార్యక్రమం లాగా చేసుకుంటున్నారు అని. ఆ లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు భూసేకరణ విషయంలో కానీ అక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి స్థల సేకరణలో రైతాంగాన్ని ఆ రైతులని భూ నిర్వాసితులను ఒప్పించడంలో కానీ పూర్తి స్థాయిలో పనిచేశారు. కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ కలెక్టర్ కానీ లేకుండా వాళ్ళు ఇదేదో తమ పార్టీ కార్యక్రమం లెక్క బీజేపీ వాళ్ళు రైల్వేకి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు అట్లే చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇది ఒక ప్రచార పటాటోపం కోసం ఆడుతున్నటువంటి అవే తప్ప దీనివల్ల కొంచెం కూడా కించిత్ కూడా ప్రజలకి ఇలా మేలు జరిగేది కానీ ప్రజలకు ఉపయోగపడేది కానీ ఏమి లేదు. ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈ ప్రచారాన్ని, అంటే ప్రభుత్వం తమ బాధ్యతగా చేస్తున్న పనుల్ని తామేదో దయాదాక్షిణ్యంతో చేస్తున్నట్టుగా చెప్పుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ ఫోటోలు పిచ్చి. ఇరు పార్టీలు కూడా మానుకోవాలి. రేషన్ కార్డులు యథావిధిగా రేషన్ కార్డులు ఇచ్చి దానికి సంబంధించి అది కొనసాగిస్తేనే బాగుంటుంది తప్ప ఈ అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేద్దామని మా అభిప్రాయం మిత్రమా. శ్రీహరి, ఓకే.